వంశీ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో మాస్టర్ ప్లాన్లో ఉన్నారట. యువతకైతే పట్టం కడతాం అంటున్నారు లోకేష్ గారు ఆలోచిస్తున్నట్లుగానే. మరొక వైపు సీనియర్లకి నో ఛాన్స్ అని చెప్పి బోర్డు పెట్టేస్తున్నారని. సరే, ఈ అంశం ఇలా ఉంటే ఏంటి పేరు నాని గారు ఏంటి మళ్ళీ రంగంలోకి దిగారు? మళ్ళీ అవే కాంట్రవర్సీలు, దాని మీద ఇంకా స్పీడ్ పెంచుతున్నారు. కాన్ఫిడెన్స్ ఏమన్నా పెరుగుతుందా వాళ్ళకి? లేకపోతే మేమేం తప్పులు చేయలేదు, మమ్మల్ని ఏం పీకుతారో పీక్కుండా అన్న స్టేజ్కి వెళ్ళారా? సార్, మీకు ప్యానెల్లో ఉన్న సుజాత గారికి, జాయిన్ అవబోయే అరుణ గారికి, 99 న్యూస్ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. పేర్ని నాని గారు ఆయన కొడుకును మర్చిపోయారో చెప్పారు, నేను ఇందాక ఫాలో మీ ఓపెనింగ్ కిట్టు. ఇద్దరు కూడా మరి పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. పేరుని కిట్టు పెట్టిన ప్రెస్ మీట్ కూడా నేను విన్నా. బాగా కష్టపడతా ఉన్నాడు, కాకపోతే ప్రజలకు అర్థం కావట్లేదు అతను ఏం చెప్తున్నాడు. ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి అసలు ఎక్కడ లాక్ రావాలి ఏంటో కొంచెం అవగాహన రాహిత్యం అనుకుంటాను, చిన్నపిల్లోడు కదా. సో అవగాహన రాహిత్యంతో మరి ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్, అట్లాంటి పేరుని కిట్టుని మరి బందర్లో నిలబెట్టాడు మన పేర్ని నాని గారు. మీరు అన్నట్లుగానే సీనియర్లు పక్కన నుంచి ఈసారి చాలామంది జూనియర్లను నిలబెట్టినటువంటి పరిస్థితి ప్రజలు ఏం చేశారో చూశారు. పేర్ని నాని గారి పక్క నుండి పేర్ని కిట్టు గారిని నిలబెట్టారు. ఆ తర్వాత మా గుంటూరు జిల్లాకు వస్తేనేమో ముస్తఫా గారి పక్క నుండి వాళ్ళ అమ్మాయి, ఆమె పేరు ఏదో గుర్తులేదు నాకు యాక్చువల్గా, గుంటూరు ఈస్ట్ పోటీ చేసి ఓడిపోయారు. అట్లా ఏ వారసుడు కూడా గెలిచినటువంటి దాఖలాలు లేవు 2024లో. సో ఇక 29లో యువకులను తీసుకురండి, వాళ్ళని మనం తయారు చేద్దాం అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నమ్మకం వచ్చేసింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి నాయకులు, ఏది ఈ కొడాల నాని కావచ్చు, వల్లంనేని వంశీ కావచ్చు, లేదంటే పేర్ని నాని కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, ఇప్పటి వరకు తనతో ట్రావెల్ చేసిన, ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కనిపించిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, రాయలసీమలో ఉన్న నాయకులు ఎవరైనా కావచ్చు, ఈయనతో ట్రావెల్ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు ఇక మళ్ళీ గెలిచే అవకాశం లేదు అనేటటువంటి ఒక అధ్యయనానికి వచ్చేసి మీరు వారసులను తీసుకురండి, వాళ్ళని తయారు చేద్దాం అని చెప్పేసి ఇక చివరికి వాళ్ళని ఒప్పించేటటువంటి పరిస్థితిలోకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసారు. ఏదైనా వారసులు రానియండి, ఇంకెవరైనా రానియండి, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా 15 సంవత్సరాలు కూటమి చెక్కు చెదరదు, జగన్మోహన్ రెడ్డి గారిని రానివ్వను అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. కూటమి నేతలం, కూటమి కార్యకర్తలం అందరం కూడా అదే స్టాండ్ మీద ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగోగుల గురించి ఆలోచించి మేమందరం కూడా అదే స్టాండ్ మీద ఉన్నాం. 15 సంవత్సరాలు వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ కూటమిని విచ్ఛిన్నం చేయడం వీళ్ళ తరం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వారసులతో వచ్చినా, లేదంటే సీనియర్లతో వచ్చినా, ఇద్దరిని కలుపుకుని వచ్చినా, లేదంటే ఇంకా కొత్త వాళ్ళతో వచ్చినా కానీ డెఫినెట్లీ బుద్ధి చెప్పి తీరుతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ కబంధ హస్తాల నుంచి కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా.